కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే కాళే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. అన్నింటినీ ఎక్కువ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలన గుర్తు చేసుకోండి. 10 ఏళ్ల కింద మనం గుర్తుదల ఎటువంటి మన ఎందుకంటే కేసీఆర్ గారి పాలన అంటూ ఉండేవాళ్ళు. ఈరోజు 10 ఏళ్ల కింద చేవెళ్ల నియోజకవర్గం కాబట్టి ఇప్పుడు షాపాలు లాంటివి ఉంటే ఎన్ని కంపెనీలు అక్కడ వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఒకసారి ఆలోచించారు. పోయిన వాళ్ళకి వెళ్తే ఇన్వెంట్ జీవో ఉంటే ఎంత ధైర్యంతో ఇన్వెంట్ జీవో ఇచ్చేసారు కేసీఆర్ గారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. శంకర్పల్లి పోతే ఆల్మోస్ట్ హైదరాబాద్లో కలిసినంత బాగా శంకర్పల్లి డెవలప్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మీరు మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ గారిని యాదయ్య గారిని కూడా మరి మరొకసారి అందరూ జరిగిన విషయం జరగకుండా మంచి మెజారిటీ